ఏబిఎన్ ఆఫీస్పై దాడి, వైసీపీ గుండాల దుశ్చర్య, పచ్చి బూతులతో రెచ్చిపోయి పోలీసులు వచ్చినా కూడా ఆగలేదు. ఏబిఎన్లో రాధాకృష్ణ గారు మావిగన్కు వైసీపీ కార్యకర్తలు మద్దతు ఇస్తున్నారనే అంశంపై ఒక ప్రత్యేక కథనం ప్రసారం చేశారు. ఈ కథనం చూసి తట్టుకోలేకపోయిన కొంతమంది పెయిడ్ బ్యాచ్, దొంగ బ్యాచ్, సైకో ముఠా అందరూ కలిసి ఏబిఎన్ ఆఫీస్పై దాడికి దిగారు. ఇది సాధారణ ఘటన కాదు, పక్కా ప్రణాళికతో జరిగిన దాడి అని అనుమానం వ్యక్తమవుతోంది. అక్కడ అంబటి రాంబాబు, జోగి రమేష్ వంటి నాయకులు కూడా కనిపించడం ఈ దాడి వెనుక పెద్ద ప్లాన్ ఉందని సూచిస్తోంది. పైనుండి ఆదేశాలు వచ్చాయా అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. జోగి రమేష్ మరింతగా రెచ్చిపోయి రాధాకృష్ణపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు అడ్డుకున్నా ఆగకుండా హైదరాబాద్లోని ఏబిఎన్ ఆఫీస్ పైకి దూసుకెళ్లారు వైసీపీ గూండాలు. ఒక మీడియా సంస్థ ప్రచురించిన కథనాన్ని విమర్శించవచ్చు, తప్పుడు ఉంటే చూపించవచ్చు, కానీ ఇలా దాడులకు దిగడం ఎంతవరకు సమంజసం? ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు కాదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.